ఈ గ్రామానికి దగ్గర ఉండి ఎన్నికలు జరిపిస్తాను. గ్రామాన్ని గ్రామంగానే ఉంచుతాను. ఈ గ్రామాన్ని ఇక్కడ ప్రజలకు మాత్రమే ఉంచుతాను. నీ కళ్ళబొల్లి మాటలు విని, నీ మాయ మాటలు విని, లేదా నువ్వు చేసే టక్కు టమారి విద్యలన్నీ చూపెట్టి ప్రజలను మోసం చేస్తానంటే ఇక్కడ ఉన్నది డాక్టర్ పార్థసారథి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం జనసేన అన్ని కలిపి ఉమ్మడిగా ఉన్న అభ్యర్థి. నన్నేమి చేయలేరు. నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఎమ్మెల్యే అయిని ఇక్కడ ప్రజల బాగోగులు చూసుకొని వీళ్ళ రుణం తీర్చుకుంటానని ఆ తల్లి సాక్షిగా ఇక్కడ దుర్గమ్మ గుడి ముందు నిలబడి నేను సవాలు విసురుతా ఉన్నా. తీసుకో వీలైతే. అయ్యా, నీ ఆటలు సాగు, నీ దౌర్జన్యం సాగదు. నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ ఎక్కడన్నా పెట్టుకో. గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టి, పంచాయతీని ఇబ్బంది పెట్టి, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వ్యాపారాలు చేసి సంపాదిస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.